అన్న నమస్తే. నమస్తేనే. ఏం పేరు? నా పేరు కొలి నాగేశ్వరరావు. నేను వికలాంగుల సంఘం జాతీయ నేతగా ఉంటాను. ఏంది ఇప్పుడు ఈ వికలాంగులకు సంబంధించి ఇప్పుడు తీసుకుంటే 4,000 వస్తాయి, ఒకరికే వస్తాయి, అది కూడా ఒక నెలాగి తీసుకుంటే 6,000 పెన్షన్ ఇద్దరికి వస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పలికిర్రు. తర్వాత గద్దెనెక్కిర్రు. ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఏంది వీళ్ళ పరిస్థితి? చూస్తే ఎట్లా ఉందంటే ఓటు కోసం నాటకం అన్నట్టుగా ఒక సినిమాలో జోకర్స్ చేసినట్టుగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఓట్ల ముందు మాకు ఓటేయండి, వచ్చే నెల నుంచే ఓటేసి గెలిచిన తర్వాతనే 4,000 వృద్ధులకి వికలాంగులకి అయితే 6,000 ఇస్తానని ఒక భ్రమ పెట్టిండు. భ్రమ పెట్టి ఈరోజుకి 21 నెలలు అవుతుంది. 21 నెలల్లో మా అప్పు రేవంత్ రెడ్డి గారు సుమారుగా 42,000 రూపాయలు 42,000 రూపాయలు వడ్డీతో సహా వసూలు చేయడానికే ఈరోజు కంకణం కట్టుకున్నాం. రేవంత్ రెడ్డి గారు నువ్వు చెప్పిన మాయ మాటలకి అందరం నమ్మి ఓట్లేసినాం, గెలిపించినాం. మమ్మల్ని కూడా మాకు కావాల్సిన మా దివ్యాంగుల పెన్షన్ని, వితంతువుల పెన్షన్ అందరికీ ఏదైతే హామీ ప్రకారం మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇంకోటి మన మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు గతంలో కూడా ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా డిమాండ్ చేసారు, ప్రెస్ మీట్లు పెట్టారు, మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఇప్పుడు ఎట్లా ఉన్నది అసలు ప్రభుత్వం తీరు? ప్రభుత్వంలో చూస్తే వాళ్ళకి అట్లా అంటే అసలుకి వాళ్ళ నెత్తి మీద ఇంటికి ఊడిపోయినట్టు కూడా వాళ్ళకి ఏం అనిపిస్తలేదు. మా ఉద్యమాల వల్ల ఈ కళ్ళు లేని, కాళ్ళు లేని, చేతులు లేని ముసలోళ్ళది ఈ ఊసర తగిలించుకుంటారా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలి. ఎవరైతే పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నారో 5 లక్షల మంది పైబడి వాళ్ళందరికి కూడా వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్న మీ పేరు ఏం పేరు? నాగభూషణం. ఎక్కడి నుంచి అన్న? ఇక్కడ హైదరాబాద్. ఏం చెప్తారు ఈ పెన్షన్లకు సంబంధించి? రేవంత్ రెడ్డి గారు చేసిన మోసం ఇది. అన్ని అవయవాలు ఉన్న వాళ్ళ గురించి పట్టించుకుంటుండే కానీ అసలు పట్టించుకోవాల్సిన వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ఇది దుర్మార్గం. తక్షణమే పెన్షన్లు పెంచాలా, స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి, లేకపోతే దాని ఫలితం ఓట్ల రూపంలో చవిచూడాల్సి ఉంటుంది. అంటే ఒక పక్క పెన్షన్ల ఊసు లేకుండా అన్ని సభలు దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా అనేక సభలలో ఆయన మాట్లాడుతూ ఒక పెన్షన్ అనే లైన్ తీసుకోకుండా ఇప్పటివరకు కూడా కొనసాగించారు. ఆయన స్పీచ్లు కావచ్చు, సభ ముగింపులు కావచ్చు, అటు జరిగిపోయినాయి. ఎందుకు మాట్లాడలేదు దాని గురించి, పెన్షన్ గురించి ఇప్పటివరకు? అసలు ఏమనుకుంటున్నారు? దానికి నిరసనగానే వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో దాదాపు ఇప్పటి వరకు జిల్లా నియోజకవర్గ స్థాయిలో 100 సభలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ వర్షాభావ ఇతర పరిస్థితుల వల్ల మహాగర్జన వాయిదా పడ్డప్పటికీ ఇంకా పింఛన్లు పెంచాలా, తక్షణమే స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించాలా వెంటనే అనే ఉద్దేశంతో భవిష్యత్ కార్యాచరణ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆ కార్యాచరణ అమలుకు రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు అంటే ఇప్పుడు ఎలక్షన్లకు పోతా అని చెప్తా ఉన్నది కదా, లోకల్ బాడీ ఎలక్షన్లకు, స్థానిక సంస్థల ఎలక్షన్లకు సిద్ధమవుతా ఉన్నది ప్రభుత్వం. మరి మీ నుంచి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నదా ప్రభుత్వం మీద ఎలక్షన్? తప్పకుండా ఓటు రూపంలో ప్రభుత్వానికి పింఛన్ల గురించి మాట్లాడకపోవడము, అధికారం చేపట్టిన నెల నుంచే పెంచకపోవడం అనే ప్రభావం కంపల్సరీ దానికి నిరసనగా చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ప్రకటించిన పింఛన్లు పెంచాలి, స్థానిక సంస్థలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. థ్యాంక్ యూ.